అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం నాగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్, రైతు భరోసా పథకాలకు సంబంధించిన ముసాయిదాను కలెక్టర్ సమక్షంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి చంద్ వినిపించారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడారు. అధికారి సార్ గారికి 159 యాక్టివ్లో 1000 రూపాయలు పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడుతుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. చదివి వినిపించి ఆత్మీయ భరోసా కింద పెట్టుకున్నాము. మనకుండా కొత్త మెంబరు అంటే పుట్టిన వాళ్ళు కానీ లేకపోతే పెళ్ళైన వాళ్ళవి ఎవరైతే షిఫ్టింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. మూడోది, ఈ 2 లిస్టులో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ కొత్త రేషన్ కార్డులు అనేది మనం స్వీకరించి అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అనేది కూడా మనము అందిస్తాము. ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు ఏవైతే అప్లికేషన్స్ వచ్చినాయో వెరిఫై చేశాము. దాంట్లో ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు వాళ్ళ లిస్టు మనం పెట్టడం జరిగింది. అవి కాకుండా ఎవరైనా పేర్లు మిస్ అయితే డెఫినెట్ గా వాళ్ళు కూడా అప్లికేషన్ ఇస్తే మనం అది కూడా కన్సిడర్ చేస్తాము. ఈ రోజు మీ ముందు పెట్టింది మనకి ముసాయిదా జాబితా మాత్రమే, అది ఫైనల్ జాబితా అనేది కాదు. ఇక్కడ గ్రామ సభలో మీరు ఎవరైనా అబ్జెక్షన్స్ ఇచ్చినా వారు ఏదైనా మీరు మిస్ అయింది అని అన్నా కానీ మీరు గ్రామ సభలో అక్కడ పెట్టిన కౌంటర్స్ లో మీరు అప్లికేషన్స్ ఇస్తే అవన్నీ కూడా మనం చెక్ చేసి ముందుకు తీసుకెళ్తాము. ఇంకొకటి, ఈ 4 స్కీమ్లు కూడా ఇప్పుడు మనం లాంచ్ చేసుకుంటున్నాము. ఇది ఒక నిరంతర ప్రక్రియ. దీని తర్వాత కూడా ఈ రోజు వచ్చిన అప్లికేషన్స్, మీరు గ్రామ సభలో ఇస్తున్న అప్లికేషన్స్ కూడా మనం వెరిఫై చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ 4 స్కీమ్స్ లో లబ్ధి పొందేలాగా చూస్తుంటాము.